పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం వద్ద 32,600 మీటర్లకు గోదావరి వరద నీటిమట్టం చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు నుండి 8,57,707 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. వేలేరుపాడు కోయిదా ప్రధాన రహదారిపై ఉన్న ఎద్దులవాగు వంతెనపై గోదావరి వరద పొంగి పొర్లుతోంది. దీంతో 18 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా యాదవ్ అందిస్తారు. భారీ వర్షాలకు పోలవరం వద్ద గోదావరి ఉధృతి క్రమేపీ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు 48 రేడియల్ గేట్ల నుంచి కూడా లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోలవరంలో ఉన్నాం. ఇక్కడ గోదావరి వరద పరిస్థితి చూడొచ్చు. గోదావరి పూర్తిగా ఎరిపెక్కి సుడులు తిరుగుతూ ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే గోదావరిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఏలూరు జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమయ్యారు. అయితే గోదావరికి వరద పోటెత్తడంతో పాటు గోదావరిలో ఉపనదులైన శబరి, ఇంద్రావతి కూడా కలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా భారీ స్థాయిలో వరద తాకిడి గోదావరిలో పెరుగుతుంది. అయితే పోలవరంలో ఏదైతే గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కూడా పోలవరం ముప్పు గ్రామాల్లో ప్రజలకు వరద భయం వెంటాడుతుంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో కూడా 3 గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో కూడా జిల్లా యంత్రాంగం కుక్కునూరు మండలంలోని గుమ్ముగూడెం, లచ్చిగూడెం గ్రామాలకు చెందిన కుటుంబాలను ఆచారంలోని R&R కాలనీకి తరలించారు. వేలేరుపాడు మండలంలోని రేపాక, గుమ్ముగూడెం చెందిన కుటుంబాలు పునరావాస కాలనీకి తరలి వెళ్లాయి. అలాగే రాష్ట్ర విపత్తుల నివారణ దళం సభ్యులు NDRF 2 మండలాలకు చేరుకున్నారు. బృందంతో అత్యవసర సేవలు అందించడానికి కూడా వీలుగా ఉండే విధంగా సిద్ధం చేశారు. జిల్లా అధికార యంత్రాంగం పునరావాస కేంద్రంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు వేలేరుపాడు కోయిదా ప్రధాన రహదారిపై కూడా ఎద్దులవాగు పూర్తిగా ఉధృతంగా ప్రవహించడంతో కూడా పూర్తిగా ఆ గ్రామాలకు 18 గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరులోని శివారులో వేలేరు వద్ద కిన్నెరసాని వాగుకు వరద నీరు చేరడంతో సమీప పొలాలకు కూడా వరద నీరు అయితే భారీగా చేరుకుంది. అయితే ఉభయ గోదావరి జిల్లాలోని లంక గ్రామాలు వరద దాటికి తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. గోదావరి పొంగి పొరలడంతో తీర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. వ్యవసాయ భూములు, రవాణా మార్గాలు పూర్తిగా నీట మునగడంతో కూడా చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే గోదావరిలో వరద పెరగడంతో కూడా అధికారులు పూర్తిగా అప్రమత్తమని చెప్పుకోవచ్చు. దాటేశ్వరం నుంచి కూడా లక్షల క్యూసెక్ల నీటిని కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అయితే పోలవరంలో గోదావరి వరద గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో కూడా పోలవరం ప్రాంత ఏదైతే ముప్పు ప్రాంత వాసులంతా కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఒకసారి మనం గోదావరిలో పరిస్థితి చూడొచ్చు. గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తూ సుడులు తిరుగుతూ ప్రవహిస్తుంది. అయితే ప్రమాద స్థాయిలో గోదావరి వరద నీరు ప్రవహించడంతో కూడా ఏదైతే గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. అయితే గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తూ అదేవిధంగా పట్టిసీమ ఆలయాన్ని కూడా గోదావరి వరద చుట్టుముట్టింది. ఏదైతే నదీ పరివాహక ప్రాంతంలో అయిన గండిపోచమ్మ ఆలయం కూడా పూర్తిగా వరద తాకిడికి మునిగిపోయింది. అయితే గోదావరిలో వరద భారీ స్థాయిలో వరద నీరు చేరడంతో పోలవరం ప్రాంత వాసులంతా కూడా పూర్తిగా భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో పాపికొండల విహారయాత్రకు సంబంధించిన బోట్లను కూడా అధికారులు నిలిపివేశారు. అయితే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా స్థానాలకు వెళ్లకూడదు అంటూ కూడా అదేవిధంగా చేపల వేటకు వెళ్లవద్దంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే గోదావరిలో వరద పెరుగుతున్న నేపథ్యంలో కూడా ముప్పు ప్రాంత వాసులంతా కూడా వణికిపోతున్నారు. వారందరికీ కూడా అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇది పోలవరంలో గోదావరి వరద పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీరామ్తో దుర్గా మన్నే, GT న్యూస్, పోలవరం.